దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 68వ సంకీర్తన 28వ వచనం. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాట మనకెంతో ఆశీర్వాదం అండి. ఆయన మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుటే కాదు, మన ఈ జీవితానికి కావలసిన ప్రతి అవసరతను తీర్చుటకు మనల్ని ఆయన బలపరచబోతున్నారు. యెహోవా నా బలమా అని దావీదు గారు తన కీర్తనలో వ్రాస్తున్నారు. ఆయన బలవంతుడైన దేవుడే కాదు, ఆయనను ఆశ్రయించు నరులను బలపరచగలిగినటువంటి దేవుడు. దేవుని బలాన్ని పొందుకోవాలి అని, ఆయన కార్యాలు మన జీవితాలలో జరగాలి అని మనము చేయాల్సినటువంటి ఎన్నో విషయాలను గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. దేవుని బలాన్ని ఎలా పొందుకోవాలి, ఆయన కార్యాలు మన జీవితాల్లో ఎలా జరుగుతాయి అన్నప్పుడు దేవుని బలాన్ని పొందుకొనుటకు బలిపీఠము బాగు చేయబడాలండి. బలిపీఠం అనగా ప్రార్థన బలిపీఠం మనం కలిగి ఉండాలి. బలవంతులైన బయలు ప్రవక్తలు బలిపీఠమును కట్టి ఆ బయలు యొక్క బలమును చూడాలి అని ఎంతో ప్రయాసపడి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతో వారి దేహములను కోసుకొనుచు నైవేద్యం అర్పించుచు వారు ప్రకటనము చేయుచు వచ్చిరి గాని మాటైనను ప్రత్యుత్తరమైనను ఎవ్వడునూ ఇవ్వలేదని లేఖనం సెలవిస్తుంది. తదుపరి ఏలియా త్రోయబడినటువంటి యెహోవా బలిపీఠమును బాగు చేసి ప్రార్థించుట ప్రారంభించగా యెహోవా అగ్ని దిగి ఆ బలిపీఠమును మండించిందండి. జనులందరూ దానిని చూసి యెహోవాయే దేవుడని నమస్కరించారు. దేవునిని ఆశ్రయించిన ఏలియాను దేవుడు ఆ దినాన బలపరిచారు. ప్రార్థన బలిపీఠమును కట్టి ప్రార్థించగలిగితే ఏ స్థితినైనా దేవుడు మారుస్తారండి. ఆశీర్వాదకరంగా జీవితాలను చేయగలుగుతారు. ఆయన బలాన్ని పొందుకోవాలి అనంటే ఒక ప్రార్థన ద్వారా మాత్రమే ఆయన బలము మన జీవితాల్లో ప్రత్యక్షపరచబడుతుంది. మన బలహీనతలో మనకి కూడా ఆయన బలమును అనుగ్రహించగలిగిన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే మమ్మల్ని బలపరిచేవారు ఉంటే బాగుండు, మమ్మల్ని ధైర్యపరిచేవారు ఉంటే బాగుండు అని ఆశపడుతున్నారో, మనం మనుషుల వైపు కాదు కానీ ఆ దేవాది దేవుని వైపు చూసి ఆయన బలాన్ని మనం కోరుకోగలిగితే దేవుడు మనల్ని బలపరుస్తారండి. ఆత్మీయంగా మనల్ని బలపరుస్తారు, ఆరోగ్యంలో మనల్ని బలపరుస్తారు, అన్ని విషయాల్లో మనల్ని బలపరిచి వర్ధిల్లింపచేసే దేవునికి మనం ప్రార్థించినట్లయితే ప్రభు గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తారు. ఆ దేవాది దేవుని యొక్క కృప మనందరికీ తోడైండి మనల్ని బలపరిచినగాక. ఆమేన్.